బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. గత 2-3 నుంచి మనం గనక బంగారం ధరలు అబ్జర్వ్ చేస్తే దాదాపు 3,000-5,000 రూపాయలు తగ్గినటువంటి పరిస్థితి. సో చాలామంది కొనుగోలుదారులు ఇదే సరైనటువంటి సమయం అంటూ ఇక బంగారం కొనడానికి షాపుల వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, ఒకసారి బంగారానికి సంబంధించి ఎంత మేర తగ్గింది ఏంటనేది ఒకసారి డీటెయిల్స్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో గడిచిన 2 రోజులుగా స్పాట్ మార్కెట్లో తగ్గుతున్నటువంటి బులియన్ ధరలు ఎటకేలకు రీటైల్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. శాంతి ఒప్పందంపై పెరుగుతున్న నమ్మకంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో శుక్రవారం రోజున అంటే ఇవాళ ఒక్కసారిగా ధరలు భారీగా పతనం కావడంతో ఆభరణాల షాపింగ్ చేద్దామని అనుకుంటున్నటువంటి తెలుగు ప్రజలకు ముందుగా తమ నగరంలో తగిన రేట్లను పరిశీలించడం బెటర్ అంటూ బిజినెస్ ఎక్స్పర్ట్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక జూన్ 19 ఇవాళ బంగారం రేట్లు భారీగా తగ్గాయి. జూన్ 18 అంటే నిన్నటి కంటే ఇవాళ 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు 365 తగ్గింది. సో దీంతో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్ఛమైన బంగారం రేటు 14,586గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు 13,370గా కొనసాగుతోంది. ఇక శుక్రవారం రోజు అంటే ఇవాళ వెండి రేట్లు మరి ఒక్కసారి చూస్తే జూన్ 19, 2026 ఇవాళ దేశవ్యాప్తంగా కేజీకి మరి 10,000 రూపాయలు తగ్గింది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాన నగరాలైనటువంటి హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి 2,55,000గా ఉంది. అంటే గ్రాము దాదాపు 255 రూపాయలు తగ్గినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. సో ఇట్లా బంగారం రేట్లు ఒక్కసారిగా తగ్గడంతో చాలా వరకు మరి ఎవరైతే ఈ ఆభరణాలు కొనుగోలు చేయాలనుకుంటారో అంటే నెక్లెస్ కావచ్చు, రింగ్ కావచ్చు, లేకపోతే ఇతరితర ఆభరణాలని కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఇదే సరైనటువంటి సమయం. సో షాప్కి వెళ్ళాల్సిందే, కొనుగోలు చేయాల్సిందే అంటూ పట్టుపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి బిజినెస్ ఎక్స్పర్ట్ గురుప్రసాద్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. సార్, ఈ గోల్డ్ రేటు గత 2-3 రోజుల నుంచి చూస్తే దాదాపు ఒక 5,000 రూపాయలు తగ్గినట్టుగా తెలుస్తోంది. ఇవాళ 3,600 పైచీలకు తగ్గింది. సో అంటే ఏంటి ఈ గోల్డ్ రేటు భవిష్యత్తులో ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఎందుకంటే యుద్ధం ఆగిపోయింది, శాంతి ఒప్పందాలు నెలకొన్నటువంటి నేపథ్యంలోనే గోల్డ్ రేటు తగ్గిందనే ఒక చర్చ బలంగా వినిపిస్తోంది. సో మీ మీ కామెంట్ ఏంటి సార్ ఈ గోల్డ్ రేటు తగ్గుదల మీద? సార్ యాక్చువల్గా వచ్చి న్యూస్ ఎప్పుడు ఏదో న్యూస్ మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. యుద్ధం పోయిన తర్వాత ఇప్పుడు ఫెడ్ చైర్మన్ కెవిన్ ఆయన వచ్చి ఇప్పుడు ఒక చాలా అగ్రెసివ్ గా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఓకే, ఆయన అంటే విశ్లేషకులు ఎక్స్పెక్ట్ చేసింది వచ్చి రేట్ కట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు, ఫెడ్ రేట్ కట్. బట్ ఫెడరల్ రేట్ కట్ వచ్చి ఆయన ఏం చెప్పారంటే రేట్ కట్ ఉండదు, దానికి కాదు ఆయన ఏం చెప్పారంటే రేట్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఓకే అని ఆయన కొద్దిగా అగ్రెసివ్ గా చేసిన దాని వల్ల అది మార్కెట్ కొద్దిగా అబ్జర్వ్ చేసుకునింది. అకార్డింగ్ దట్ ఆయన ఏమంటుందంటే డాలర్ వచ్చి చాలా ఇదిగా ఉంది కదా. డాలర్ వచ్చి ఆల్మోస్ట్ మన ఇండియన్ ప్రకారం అయితే పెరిగిందని చెప్పచ్చు, ఇండియన్ స్టాండర్డ్ మన ఇండియన్ భాషలో అయితే. దానివల్ల ఆయన ఏమంటుందంటే ఎక్స్పోర్టర్స్ అంటే ఫారిన్ వాళ్ళు, బయట వాళ్ళు డాలర్ బేస్ చేసే కదా కొనాలి, కాబట్టి సేల్స్ అండ్ వరల్డ్ ప్రకారంగా గ్లోబల్ గా వచ్చి సేల్స్ తగ్గుతుంది. ఇది అంటే ఎలా చెప్పాలంటే కొనడానికి మనుషులు లేరు ఇప్పుడు గోల్డ్. ఇది రేట్లు పెరిగిన దాని వల్ల డాలర్ రేట్ బాగా విపరీతంగా పెరుగుతుంది. మనం కొనాలంటే ఎక్కడి నుంచి కొనాలి? ఫారిన్ నుంచే మనం కొనాలి, ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేయాలంటే డాలర్ రేటు బాగా విపరీతంగా పెరిగింది. కాబట్టి ఆయన స్టేట్మెంట్ వచ్చి చాలా చాలా క్లియర్ గా ఏం చెప్పారంటే కాబట్టి ఇవన్నీ ఉంది కాబట్టి రేట్ కట్ వచ్చి అట్ ప్రెసెంట్ ఉండదు. దాని వల్ల మార్కెట్ వచ్చి గోల్డ్ మార్కెట్ వచ్చి ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి ఫాల్ అవుతుంది. బట్ ఇది వచ్చి మాక్సిమం ఫాల్ వచ్చి 140, 133 ఆ రేంజ్ లోనే వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ యథాతరంగా మళ్ళీ టర్న్ అవుతుంది. అంటే మళ్ళీ ఇప్పుడు సార్ మీరు అన్నట్టుగా 22 క్యారెట్స్ ఆల్మోస్ట్ 132, 135, 134 వరకు ఉన్నది. సో ఇంకా తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఇట్లా స్టాండర్డ్గా ఛాన్స్ ఉందా, లేకపోతే ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ ఉందా ఒక 2-3 రోజుల తర్వాత ఏమైనా? అట్ ప్రెసెంట్ వచ్చి ఒక గోల్డ్ వచ్చి ఇప్పుడు అంటే ఇప్పుడు M6 మార్కెట్ బేస్ చేసి చెప్తాను నేను.
M6 వచ్చి 1,46,000 ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. 1,40,000 దాకా రావచ్చు. ఇంకొక 5,000 పాయింట్లు గోల్డ్ వచ్చి పడడానికి అవకాశం ఉంది. ఓకే సార్. ఇప్పుడు ఇంకోవైపు Coming days. ప్రధాని మోదీ లాంటి వాళ్ళే గతంలో మనం చూస్తాం హైదరాబాద్ వేదికగా అసలు బంగారం కొనకండి ఓ ఏడాది పాటు అని చెప్పిపోయినటువంటి సందర్భం. కానీ ఇట్లా రేట్లు తగ్గుతూ ఉంటే సో ఓ తులమో 2 తులాలో కొనాలనుకున్న వాళ్ళు కొనేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? కొనొచ్చా కొనొద్దంటారా ఈ టైంలో? సార్ మోడీ గారు వచ్చి బంగారం కొనొద్దని అంటే అందరినీ కొనొద్దని అనలేదు సార్. ఓకే. ఫంక్షన్స్ కి పెళ్లిళ్ళకి కంపల్సరీ కొనే అవ్వాలి. ఆయన చెప్పినా చెప్పకపోయినా ఉమ్, అది కంపల్సరీ అది కొనాలి. అది సేల్స్ జరుగుతుంది. ఆయన ఏమంటున్నారంటే ఇన్వెస్ట్మెంట్ కి అయితే కొద్దిగా వెయిట్ చేయండి, ఓకే మీరు అగ్రెసివ్ గా చేయబాకండి, కొద్దిగా వెయిట్ చేయండి అని అంటున్నారు. అది ఓకే. దాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి కానీ కొనొద్దు అని పూర్తిగా ఆయన ఏం అనలేదు. ఉమ్. అది చాలా రాంగ్. సో ఓన్లీ ఇన్వెస్టర్స్ మాత్రమే బంగారాన్ని కొని హోల్డ్ చేసుకోవద్దు అనేది ఆయన ప్రధాన ఉద్దేశం అనుకోవచ్చు అయితే. అనుకోండి అంతే. మరి పెళ్లికి బంగారం కొనకుండా ఎట్లా ఉంటారండి? కొనకుండా ఎలా ఉంటారు చెప్పండి. సార్ ఇప్పుడు సామాన్యులకు మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ఈ టైంలో ఇంత బంగారం రేటు ఆల్మోస్ట్ గత 2-3 డేస్ నుంచి 5,000 తగ్గినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ టైంలో ఒక సామాన్యుడికి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? సార్ నేను ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాను. గోల్డ్ వచ్చి 130 నుంచి 135 ఆ రేంజ్ వస్తే అక్యుములేట్ చేయండి అనే నేను చెప్తున్నాను. ఏంటంటే అది ఎగ్జాక్ట్ గా మంచి అక్యుములేషన్ ప్రైస్. అది ఓకే. 1,30,000 అనేది 1,30,000 ఇట్స్ వెరీ గుడ్ అక్యుములేషన్ ప్రైస్. అది ఆ ప్రైస్ వస్తే మళ్ళీ టర్న్ అవుతుంది గోల్డ్, మళ్ళీ 170 దాకా వెళ్తుంది. ఈ నెక్స్ట్ కమింగ్ డేస్ కూడా ఇదే రేంజ్ లోనే ట్రేడ్ అవబోతుంది కమింగ్ 6 months. కాబట్టి 1,30,000 35,000 ఆ రేంజ్ వస్తే కొనాలి. మళ్ళీ 1,60,000 ఆ రేంజ్ వస్తే మళ్ళీ అమ్ముకోవాలి. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ తొలి వెలుగు. ఇది మొత్తం మీద బిజినెస్ ఎక్స్పర్ట్ గురుప్రసాద్ గారు కూడా ఏం చెప్తున్నాడు, ఇది మంచి టైం. ఈ టైంలో మీరు సామాన్యులు కనుక పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే లేకపోతే ఇంకేదైనా శుభకార్యాలకు బంగారం కొనాలనుకుంటే మాత్రం ఇది మంచి టైం అని చెప్తా ఉన్నారు. ఇటువంటి టైంలో కొనాలి, మళ్ళీ పెరిగినప్పుడు మీరు అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ గతంలో మోదీ ఏమని చెప్పిండు? బంగారాన్ని మీరు కొనొద్దు అని చెప్పిండు. కానీ బంగారాన్ని ఎవరు కొనొద్దు? కొంతమంది బిజినెస్ చేస్తుంటారు, ఈ బంగారం మీదనే వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. సో అటువంటి వాళ్ళకి ఇది సరైనటువంటి ఇన్వెస్ట్మెంట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మరి భారీ స్థాయిలో కొని దాన్ని అట్లే హోల్డ్ చేసి పెట్టుకుంటారు. బిస్కెట్ కావచ్చు లేకపోతే ఇతర వీటన్నిటిని కూడా కొని వాళ్ళు హోల్డ్ చేసి పెడతారు. సో అది కొంత ప్రమాదమైనటువంటి నేపథ్యంలో మోదీ చెప్పినటువంటి పరిస్థితి. బట్ నార్మల్ పీపుల్స్ మాత్రము పెళ్ళిళ్ళకు పేరెంట్లకు బంగారం కొనొచ్చు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. ఒకసారి మనం బంగారానికి సంబంధించి ప్రస్తుతం చూస్తే ఇవాళ జూన్ 19కి సంబంధించి జూన్ 19కి సంబంధించి మనం కనుక ఇప్పుడు చూస్తే రైట్ ఒకసారి జూన్ 19కి సంబంధించినటువంటి గోల్డ్ రేట్ ఒకసారి చూస్తే మీరు చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ జూన్ 19న 24 క్యారెట్లు జూన్ 19న 24 క్యారెట్ల బంగారం ధర మనకు 3,000 రూపాయల మేర తగ్గినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో జూన్ 19న 24 క్యారెట్స్ 24 క్యారెట్ల బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 3,650 రూపాయలు తగ్గిందే. 3,650 రూపాయలు తగ్గి ఇప్పుడు ఇక 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే 24 క్యారెట్స్ బంగారం ధర కనుక చూస్తే 10 గ్రాములు 24 గ్రామ్స్ 10 గ్రాముల బంగారం చూసుకుంటే ప్రస్తుతం ఎంత తగ్గింది? రైట్ ఇది 3,350 రూపాయలు తగ్గింది. 3,350 రూపాయలు 22 క్యారెట్స్ అంటే ఆభరణాలకు సంబంధించినటువంటి బంగారం ధర తగ్గింది. సో ఇట్లా పసిడి ధర తగ్గిన తర్వాత ఈ 24 క్యారెట్స్ బంగారం ప్రస్తుతము 1,45,000 ఉన్నది. 1,45,860 రూపాయలు ఒక తులం బంగారం అంటే 10 గ్రాములకు 1,45,000 రూపాయలు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం చూస్తే 1,00,000 ఈ 10 గ్రాములు కనుక చూస్తే మనము 1,33,700 ఉన్నది. 1,33,700 రూపాయలు ఉన్నది. సో ఈ 22 క్యారెట్స్ బంగారం ధర ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉందంట. ఇక సిల్వర్ గురించి చెప్పుకోలేదు కదా మనం. సో సిల్వర్ గురించి కనుక మనం డిస్కస్ చేసుకుంటే సిల్వర్ కూడా ఆల్మోస్ట్ ఒక 10,000 తగ్గింది. సిల్వరు ఆల్మోస్ట్ ఒక 10,000 రూపాయలు తగ్గింది. సో ఇట్లా మనకు ప్రస్తుతం బంగారం ధరలు వెండి ధరలు అయితే తగ్గినటువంటి పరిస్థితి. ఇక్కడ క్లియర్ మనకు వరంగల్ నిజామాబాద్ ఖమ్మంలో ఏ రేట్లు ఉన్నాయి కూడా క్లియర్ చెప్తా ఉన్నారు. ఇక్కడ ఖమ్మంలో కావచ్చు
వరంగల్ కావచ్చు, లేకపోతే నిజామాబాద్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో 1,45,860 కంటిన్యూస్గా, అంటే సేమ్ యాజ్ డీస్గా హైదరాబాద్లో వీటన్నిటిలో కూడా ఎటువంటి మార్పులు పెద్దగా కనిపించట్లే. అన్ని రేట్లు యాజ్ డీస్గా సేమ్ ఉన్నాయి. 1,45,000 1,45,000 ఉన్నాయి. ముంబై కావచ్చు, న్యూఢిల్లీ కావచ్చు, ఢిల్లీలో ఎక్కువ ఉన్నాయి. న్యూఢిల్లీలో 1,46,000 ఉన్నది బంగారము, 1,46,010 రూపాయలు ఉన్నది. ఇట్లా ఈ బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంతో చాలామంది ఎవరైతే నిరుపేద కుటుంబాలలో ఉంటారో గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక మాసమో లేకపోతే 2 మాసాలో తులమో బంగారం కొందామని ఎదురు చూస్తున్నటువంటి నిరుపేద కుటుంబాలకు మాత్రం ఇది అనువైన సమయము. ఈ సమయంలో బంగారం ధరలు కనుక మరి తగ్గినాయి కాబట్టి కొంటే మంచిదని బిజినెస్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తం మీద 3,650 రూపాయలు 24 క్యారెట్ల మీద తగ్గితే 3,350 రూపాయలు 22 క్యారెట్స్ మీద తగ్గినాయి. కాబట్టి ఈ 1,33,700 ఉన్నటువంటి బంగారం ధర 1,30,000కి తగ్గేటువంటి ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. 1,30,000కి తగ్గి మళ్ళీ 1,60,000 దాకా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బిజినెస్ ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు. కాబట్టి సో కొనాలా వద్దనేది మీరే డిసైడ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ను బట్టి మీరు మాసం కొంటారా, 2 మాసాలు కొంటారా, తులం కొంటారా, మరి 2 తులాలు కొంటారా, అంటే 10 గ్రాముల, 20 గ్రాముల, 30 గ్రాముల, ఎన్ని గ్రాముల బంగారం మీరు కొనాలనుకుంటున్నారు అనేది డిసైడ్ అయితే అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. బట్ ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్. గతంలో ఇదే 22 క్యారెట్స్ బంగారం 1,42,000 వరకు పలికింది. 24 క్యారెట్స్ 1,62,000 వరకు మరి మార్కెట్లో ధర ఉన్నటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ 1,42,000 నుంచి 1,33,000 అంటే 10,000 రూపాయలు తగ్గినట్టు దగ్గరగా. సో ఈ 10,000 రూపాయలు మీకు సేవ్ అవుతాయి. కాబట్టి ఈ టైంలో మరి బంగారం మీద ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది కొనడానికి అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు.